వెల్కమ్ టు చైతు చార్మిన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ మనం పాపకి ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూసుకుందాం అండి. మెజర్మెంట్ ప్రకారం అయితే బాడీ మనం ఎంతవరకు బ్లౌజ్ కావాలనేది పొడవు స్టిచ్ చేసుకోవాలి, చూసుకొని కొలత వేసుకోవాలి. ముందు నడుము మడత కోసం మనం 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఒక గీత అనేది కొట్టేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 16 ఇంచులు అంటే 15 ఇంచులు పాప పొడవు, బ్లౌజ్ పొడవు ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చుకి ఒక ఎగస్ట్రా 1/2 ఇంచ్ మనం పెట్టేసుకున్నాం. అంటే ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉన్న ప్రాబ్లం లేదు కదా. 16 ఇంచులు మనము పొడవు పెట్టేసుకున్నాం. రెండు కలిపి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలాగ. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత అంటే షోల్డర్ వచ్చి మనం ఫుల్ షోల్డర్ చూసుకుంటాం కదా పాపకి. 10 ఇంచెస్ 11 ఇంచెస్ అలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపన విడ్త్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, మొత్తం టోటల్ 5 ఇంచెస్ అనమాట. అది నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాను. చిన్నపిల్లలు ఎవరికైనా సరే 3 to 4 ఇయర్స్ వరకు అందరికీ సరిపోతుందండి. 4 ఇంచెస్ నెక్ ఇలా సరిపోతుంది. 2 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ క్రాస్ మనం లైన్ పెట్టుకుంటే ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్, డైమండ్ నెక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే కొంచెం డౌన్ కింద దిగడానికని 1 ఇంచ్ పెట్టుకున్నాం. చిన్నపిల్లలకి సరిపోద్ది. ఎగ్జాక్ట్ అంతే కొలతలతో షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అదే 3 ఇంచులు పెట్టేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. అంటే చంక రౌండ్ మనకి రావడం. ఇప్పుడు చంక రౌండ్ రావాలంటే బాడీ లూజ్ తెలియాలి కదా. బాడీ లూజ్ వచ్చేటప్పటికి పాపకి పైనుంచి ఒకలాగే ఉన్నది, 21 ఇంచెస్ అలా ఉన్నది. కాబట్టి నేను మొత్తం 7.5 ఇంచులు మొత్తం పెట్టుకున్నాను పాపకి. అంటే 5.5 ఇంచులు ఏమో వచ్చి పాప లూజు ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచులు, మొత్తం 7.5 ఇంచులు అనేది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అదే మార్కింగ్ మనం పైనుంచి డౌన్, చంక డౌన్కి 5 ఇంచులు డౌన్ చేసుకోవాలి. చంక చిన్నపిల్లలకి కదండి, అంటే కొంచెం గుచ్చుకోకుండా ఉంటుందని ఆమ్ డౌన్ ఎక్కువే పెట్టాను నేను. ఆమ్ లూజ్ కొంచెం 5 ఇంచులు సరిపోతుంది అనమాట. అలాగా 4.5 కూడా పెట్టుకుంటారు కొంచెం సన్నంగా ఉన్న పిల్లలకైతేని. మనం 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం లూజ్ వస్తుంది, పాపకు ఖర్చు కూడా వస్తుంది అనమాట. 1.5 క్రాస్ పెట్టుకుని రౌండ్ గీసేసుకుంటే చంక దగ్గర సరిపోతుంది అనమాట. మొత్తం 7.5 ఇంచులు. కావాలంటే కొంచెం ఖర్చు కూడా పెంచుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ 7.5 పాపకి సరిపోతుంది అనమాట. కింద బ్లౌజు వెడల్పు వచ్చేటప్పటికి అది 7 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఖర్చుకి కలిపి, అదే మడత పెడతాం కదండి సైడ్ మడతల కోసం అని, మొత్తం 8 ఇంచులు అనేది నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. 7 ఇంచులు ప్లస్ 1 ఇంచు టోటల్ 8 ఇంచులు అనమాట. అది చూస్తున్నారు కదా. ఇది 2 ఇంచులు మడత మీదకి పెట్టుకోవాలండి, కిందకి పెట్టుకోకండి, మళ్ళీ మడత పోతుంది మనకి అక్కడ. ఇక్కడ పైనుంచి మనం 6 ఇంచుల దగ్గర చంక అంటే చెస్ట్ డౌన్ అనమాట. అది 9 ఇంచుల దగ్గర ఏమో వచ్చి నడుము లూజ్ వస్తుంది. హిప్ లూజ్ వచ్చేటప్పటికి, కట్స్ లూజ్ వచ్చేటప్పటికి 12.5 ఇంచుల దగ్గర పెట్టుకుంటే చిన్న పాపలకి సరిపోతుంది అనమాట. మనకి 9 ఇంచులు 12.5 ఇంచుల దగ్గర పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇదే మార్కింగ్ వచ్చి మనం లూజ్ వచ్చి ఒక 6.5, కట్స్ లూజ్ వచ్చేటప్పటికి 7.5 అలా పెట్టుకోవాలన్నమాట. 8 పెట్టేసుకోవచ్చు మ్యాక్సిమం, అది నడుము లూజ్ కూడా. ఇక్కడ మార్కింగ్ మీకు తెలుస్తుందో లేదో, ఇక్కడ 8 ఇంచుల మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కట్సే కదండి, పైనుంచి కిందకు ఒకలా ఉంటే సరిపోతుంది. అక్కడ 1 ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది కట్స్ దగ్గర. అదే మార్కింగ్ వేస్తున్నాను నేను. అక్కడ చూసారు కదా, హిప్ దగ్గర నుంచి కింద బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి 8 ఇంచులు, 8 ఇంచుల పొడవు పెట్టేసుకున్నాం అనమాట. ఇది కింద 2 ఇంచుల మడతకి క్రాస్కి చిన్న లైన్ గీసుకొని మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకున్నాం. సేమ్ ఎలా ఉందో అలా ఖర్చు దగ్గర నుంచి కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం బ్యాక్ హుక్స్ కదండి పెట్టుకుంటాం పిల్లలకి. ఫ్రంట్ హుక్స్ కావాలన్నా ఇదే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం కటింగ్ చేసుకుంటాం అనమాట. బ్యాక్ హుక్స్ కటింగ్ ఇప్పుడు చూసారా, బ్యాక్ పార్ట్ మీదకి 2 ఇంచులు అంటే మన కాజాలకి హుక్స్లకి తిప్పుడు బట్టి ఇది వేయకుండా ఇందులోనే ఫోల్డింగ్ చేసేసుకుంటాం అనమాట. అందుకు ఒక అంగుళం ఖర్చు, అంగుళంన్నర ఖర్చు వదిలేసుకోవాలి మెడ దగ్గర నుంచి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని పైన మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్ అంతా సేమ్ ఎలా ఉన్నది అలా యాస్టీస్ పెట్టేసుకుని, ఆ అంగుళం ఖర్చు అయితే ఏదో ఉంచామో అది అలాగే వదిలేసుకోవాలి. దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. అక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా అది ఎడ్జ్ ఎంత ఉన్నది మనకి తెలిసిపోద్ది.
ఇప్పుడు పక్కన మెడ ఎంత పొడవు పెట్టామో ఏంటనేది మనం చూసుకున్నాయి. ఆ విడ్త్ అంటే మొత్తం 3 ఇంచెస్ విడ్త్ వస్తుంది మనకి. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్ పొడవు పెట్టేసుకుని ఓ రౌండ్ మార్కింగ్ ఒకటి చేసేసుకోండి. అంటే ఇది బ్యాక్ పార్ట్, అంటే ఉక్సులకి తాళ్ళకి బ్యాక్ పార్ట్ అనమాట. కావాలంటే మనం ఇక్కడ జిప్ కూడా వేసుకోవాలొచ్చండి, మన ఇష్టాన్ని బట్టి. పరికిణీ జాకెట్ కాబట్టి మనం అనుకుంటుంది మనం ఉక్సే వేసుకుంటున్నాము. మీ కంఫర్టబుల్ బట్టి జిప్ కూడా వేసుకోవచ్చు, దానికి సేమ్ కొలతే ఉంచుకోవచ్చు. మార్కింగ్ చేసిన ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ యాక్చువల్లీ హ్యాండ్స్ బుట్ట చేతులండి. హ్యాండ్స్కి మనం లైనింగ్ వేయడం లేదు, 2 బ్లౌజ్ పీసెసే కదా మనకి ఇచ్చింది. అందుకనే దానికి లైనింగ్ వేయనవసరం లేదు, అది సరిపోతుందని చెప్పేసి లైనింగ్ వేయలేదు హ్యాండ్స్కి. మనం నడుము దగ్గర కట్స్ దగ్గర మనం చిన్న టక్స్ పెట్టుకోవాలండి, చిన్న డాట్స్ అవి కట్స్ పెట్టుకుంటే మనకి బాడీ షేప్ అని బాడీ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఆనవాల్ వస్తుంది అనమాట. కుట్టినప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ మీద మనం పెట్టుకొని కటింగ్ చేసేసుకున్నాం. మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ మీద చూసారు కదా, ఆపోజిట్ సైడ్ ఏమో మనకి ఓపెన్స్ ఉండాలి, క్లోజింగ్ మన వైపు ఉండాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలాగైతే కట్ చేసామో అదే విధంగా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని, బ్లౌజ్ పీస్ కదండి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఎక్కువ తక్కువలో అయినా డిజైన్ మారిపోయినా ప్రాబ్లం అవుతుంది. ఇది డిజైన్ అంతా బూటీస్ టైప్ పైకి ఉంది కదండి, ఆ డిజైన్ వల్ల మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. నేను చూసారా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగిలినంత కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎందులోనే మనకి వేస్ట్ అవ్వకూడదు, ఎక్స్ట్రా క్లాత్ లేదు కదండి. మనం కరెక్ట్గా చూసుకొని క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా మనం క్లోజింగ్ వైపే తీసుకుంటున్నాం, అది కటింగ్ చేసేసుకోవచ్చు మధ్యలోకి. ఇప్పుడు సరిగ్గా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఎక్కువ తక్కువ లేకుండా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసేసుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ అతికినప్పుడు చేసినప్పుడు ఎక్కువ తక్కువలో ఉన్న చిన్న అడ్జస్ట్మెంట్ సరిపోతుందండి. మెయిన్ క్లాత్ తక్కువైంది అనుకో ప్రాబ్లం కదండి. అందుకని చెప్పేసి ఎప్పుడు ఏ క్లాత్ కట్ చేసినా మెయిన్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చంక రౌండ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి యాక్చువల్లీ. అదే ఏంటంటే మనం హ్యాండ్ డైరెక్ట్ హ్యాండ్ కాదు కదండి, బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాం దీనికి. చిన్నపిల్లలకి బుట్ట చేతులు కదండి అందంగా ఉంటాయి, పరికిణీ జాకెట్కి వాళ్ళే బుట్ట చేతులు అడిగారు. పాపకి బుట్ట చేతులు అంటే 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఖర్చు పైన కింద కలిపి ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు, 5 ఇంచెస్. ఇక్కడ ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి బుట్ట కొంచెం పైకి లాగడానికి మాత్రం నేను మొత్తం పొడవు అంతా కలిపి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. అక్కడ మరి వచ్చిన క్లాత్లోనే కదండి చూసుకోవాలి. పాపకి కాబట్టి అది సరిపోతుంది, చిన్న పాపే కాబట్టి 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు అనేది మనకి సరిపోతుంది అనమాట. మీకు ఎంత లూజ్ కావాలంటే అంతా పెట్టుకోవచ్చు. ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ 6 ఇంచెస్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు యాక్చువల్ ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ వస్తుంది. ఆ 8 ఇంచెస్ కాకుండా మనం ఎక్స్ట్రా మనం బుట్ట ఎంత కావాలనుకుంటే అంత డబుల్ త్రిబుల్ కూడా పెట్టుకోవచ్చండి. మ్యాక్సిమం వచ్చి ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ కంపల్సరీ ఎక్స్ట్రా ఉండాలి. మనం వచ్చేటికి ఇక్కడ మనం 5 ఇంచెస్ 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. బుట్ట చక్కగా సరిపోతుంది పాప పిల్లలకి. నేను ఇక్కడ 5 ఇంచెస్ పెడుతున్నాను, ఎక్స్ట్రా 5 to 6 ఇంచెస్ పెడుతున్నాను. అదే పొడవు చివరి వైపు కూడా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. పైనుంచి కింద నుంచి 3 ఇంచెస్, అది హ్యాండ్ చంక్ డౌన్ అనమాట అండి. ఇది 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. కింద హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 6 ఇంచులు అండి. చిన్న పాప ఎంత ఉంటుందండి హ్యాండ్, 3 ఇంచెసే కదా. దానికి బుట్ట చేతులతో కలిపి బుట్ట కావాల్సిన కుచ్చులు 5 ఇంచులు పెట్టాను. అంటే చుట్టుకొలతో మొత్తం 10 ఇంచులు వస్తుంది అనమాట. కుచ్చులు బాగా బుజ్జిగా వస్తాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు 2 మార్కింగ్లు కలిపి ఒక క్రాస్ గీసేసుకొని పైన ఫ్రంట్ సైడ్ 3 ఇంచెస్ ఉంచుకొని 3 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ ఆమ్ డౌన్కి కరెక్ట్గా కలిపేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుంది అనమాట. నేను మీకు చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతున్న కామెంట్లో చెప్పండి, నేను క్లారిటీగా చెప్తాను. పైన 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని చంక దగ్గర 2 ఇంచెస్ డౌన్ పెట్టుకొని మార్కింగ్ పెట్టి 2 కలిపి ఆమ్ షేప్ అంటే స్క్వేర్ క్రాస్లో ఆమ్ రౌండ్ తిరిగేలాగా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కలర్ పింక్ మార్కర్ అవ్వడం వల్ల మీకు క్లారిటీ వస్తుందో లేదో నాకు తెలియడం లేదండి. ఇది మనం మార్కింగ్ చేసిన విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది బుట్ట ఇంకా ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ క్లాత్ కూడా తీసుకోవచ్చండి. చెప్పాను కదా పాప ఉండడమే చిన్న 3 ఇంచెస్ ఉన్నది, చుట్టుకొలత 6 ఇంచెస్ ఉన్నది, 2 ఇయర్స్ పాప అయినా సరే.
అందుకని చెప్పేసి నేను చిన్నదే పెట్టాను కుచ్చు. మరీ ఎక్కువ కాకుండా సరిపోతుందని చెప్పేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ చక్కగా ఆర్మ్ రౌండ్, చంక ఫ్రంట్ డౌన్ కూడా రౌండ్ కూడా కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు మనం కింద పైపింగ్ వేసుకోవాలి కదా! పైపింగ్‌లా కాకుండా హాఫ్ ఇంచు ఈ పైపింగ్ పట్టీలాగా, తిప్పుడు పట్టీలాగా వేసుకోవాలనమాట. అంటే హాఫ్ ఇంచు మనకి చక్కగా బద్దిలాగా కనబడుతుందనమాట మనకి. దానికోసం మనం పరికిణీ క్లాత్ ఏదైతే కట్ చేసామో దాంట్లో మిగిలిన ముక్కండి. ఇప్పుడు దీన్నే మనం జాకెట్‌కి డిజైన్‌గా సెలెక్ట్ చేసుకున్నామనమాట ఆ ముక్కని. అంటే మరి బాడీ ఒకటి జాకెట్ ఒకటి, పరికిణీ ఒకటి వేరైపోకూడదు కదా! అందుకని చెప్పేసి ఒక 1 ఇంచ్‌లో మనం క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటున్నామనమాట. హ్యాండ్‌కి పైపింగ్ వేసుకోవడానికి. అంతేనండి. ఇక్కడికి ఈ బ్లౌజ్ ఇది రెడీ అయిపోయిందనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ అగైన్.